తెలియజేస్తున్నాం। పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండల దొరసానిపాడు గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి సంవత్సరం కనుమ రోజున 1000 కనులతో వేచి చూసే సంక్రాంతి దేవాలయంను విడిచి సంక్రాంతికి కొత్త హల్లుడిలా దొరసానిపాడు రావడం పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీ। ఈ సంవత్సరం కోవిడ్-19 నిబంధనలను ఈ నెల 31 వరకు ఉండటం వల్ల దేవాలయ అధికారులు స్వామివారిని ఊరేగించడం కుదరదని తేల్చి చెప్పారు। దీంతో గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు 4 సభ్యులుగా టీంలుగా ఏర్పాటు చేయడం జరిగింది। తర్వాత గ్రామంలో ఉన్న అన్ని కులాల ప్రజలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు। తర్వాత దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది। ఈ విషయంపై స్పందించి కార్యనిర్వహణాధికారులు ఫిబ్రవరిలో భీష్మ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని గ్రామంలోకి పంపిస్తామని చెప్పారు। పూజ నిర్వహిస్తాము। ఈ సంవత్సరం దాన్ని రద్దు చేశారు। కోవిడ్ నిబంధనలు అని చెప్పి పైన ఏదో జియో పాస్ అయిందని చెప్పి ఆపేరు। మాకు అందరూ దేవుడు రావాలి, మేము దీనికోసం పోరాడుతున్నాం। మాకు కంపల్సరీగా దేవుడు రావాలని మేము అందరం ఊరంతా జనం అందరం కలిసికట్టుగా ఈ ర్యాలీకి సిద్ధమయ్యాం। శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి అనాదిగా ద్వారసానిపాడు గ్రామానికి వేచి ఉన్నారండి కనుమ రోజున। ప్రతి సంవత్సరం ఇది అనాదిగా జరుగుతుందండి, పూర్వీకులు మా తాతల ముత్తాతల నుంచి జరుగుతున్నది। ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం స్వామివారి ఊరేగింపు ఆఫ్ చేశారండి। ప్రత్యర్థులో ఏ ఊరేగింపులు జరుగుతలేదు, ఏ రథోత్సవాలు జరుగుతలేదండి। మా కాడికి వచ్చేదానికి ఏటా జరిగే సమస్యని ఆఫ్ చేశారు సార్। ఇది తెలియపరచాలని మేము దేవస్థానానికి రావడం జరుగుతుంది సార్। మాకు దేవుడు కావాలి కావాలి కావాలి, మా దేవుడు రావాలి, సంవత్సరానికి ఒకసారి వచ్చాం సార్। మా దేవుడు మాకు కావాలి రావాలి అని మేము ఇలాగా ఈఓ గారికి విన్నపించుకోవడానికి విన్నపత్రాన్ని అందజేయడానికి వెళ్తున్నాం సార్। ఈ ఉత్సవం జరగకపోతే మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? మేము ఎంత లెక్కనే వెళ్తాం సార్। మా దేవుడు మాకు రావాలి, సంవత్సరానికి ఒకసారి కదా సార్। ఉగాది పండుగ సందర్భంగా, కనుమ పండుగ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే మా ఊరు అల్లుడని మా ప్రసిద్ధి సార్। ఆయన ఆ ఊరు అల్లుడని సంవత్సరానికి ఒకసారి ఆయన అత్తవారింటికి వస్తాడని మాకు మా పెద్దలు చెప్పారు సార్। అలాంటి అల్లుడు రాకపోతే మరి కొంచెం మాకు బాధే కదా సార్, గ్రామానికి అంతా బాధే కదా, మాకు అది తీరం లోటే కదా సార్। ఆ తీరం లోటు ఈఓ గారు మన చైర్మన్ గారు మా ఆశ తీరుతారని ఆశ